హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఎర్రనల్లి, నల్ల తామర పురుగు సమస్యకు తక్కువ ధరలో దొరికే ఒక బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఒక 3-4 కాంబినేషన్స్ అయితే చెప్తాను. డోసు అలాగే నల్లి అలాగే నల్ల తామర పురుగుకు అలాగే గ్రోతింగ్కి వచ్చే విధంగా కాంబినేషన్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు తక్కువ ప్రైజ్లో మనకు బెస్ట్ మందుగా అయితే మనకు యూపీఎల్ వాళ్ళది పాస్కిల్ అని దొరుకుతుంది. ఇది మనకు నల్ల తామర పురుగుకు చాలా విషపూరితమైన మందు. ఇది వచ్చి ఒక 500 ml వాడుకోండి. ఇందులో మోనోక్రోటోపాస్ అనేది 30% ఎస్ఎల్ రూపంలో ఉంటుంది. మీకు ఫోటో అయితే కూడా కింద డిస్ప్లే చేస్తాను. సో దీన్ని వాడుకోవడం వల్ల కూడా మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. పూర్తిగా అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. దాని ఉధృతిని తగ్గించడానికి ఇది కూడా మనకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో దీని కాంబినేషన్లో మనకు సిమ్టోమా వాళ్ళది పోర్షన్ అని దొరుకుతుంది. ఇది వచ్చి మనకు ఎర్ర నల్లిని గుడ్డ దశ నుంచి నల్లిని నివారించడానికి పోర్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక 200 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇది కాకపోతే నెక్స్ట్ మనకు గరుడా కంపెనీ పోలీస్ అని దొరుకుతుంది. సో ఇందులో ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ అనేది 40% అయితే ఉంటాయి. సో దీనైనా కూడా మీరు ఒక 100 గ్రాముల నుంచి 140 గ్రాముల వరకు ఒక ఎకరానికి వాడుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇది మనకు తామర పురుగుకి దోమకి అయితే పనిచేస్తుంది. సో దీని కాంబినేషన్లో మనము తీసుకోవాలనుకుంటే మీకు అబాసిన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే సీజ్మైట్ అయినా కూడా దీని కాంబినేషన్లో తీసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఎర్రనల్లి, బ్లాక్ త్రిప్స్, దోమ సమస్య, ఈ జంప్ పోలీసు సీజ్మైట్ వేసుకున్నా కూడా మనకు అన్ని కంట్రోల్ అయిపోయే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి. సో సీజ్మైట్ అనేది ఒక 250 నుంచి 300 ml వరకు ఒక ఎకరానికి డోస్ పడే విధంగా అయితే వాడుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇది కాకపోతే మనకు వారధి అగ్రిటెక్ వాళ్ళది ట్రెజెంట్ అనే ఒక కొత్త మందు అయితే రావడం జరిగింది. ఎర్రనల్లి, బ్లాక్ త్రిప్స్కి, గ్రోతింగ్కి, కాప్ సెట్టింగ్కి అన్ని విధాలుగా పనిచేయడానికి ఒక బెస్ట్ మందు అయితే ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళు రూపొందించారు. సో దానైనా కూడా ఒక 240 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి. దీనివల్ల మనకు అన్ని విధాలుగా పనిచేస్తాయి. గ్రోతింగ్ వస్తుంది, పూత వస్తుంది, కాప్ సెట్టింగ్ అవుతుంది. అలాగే నల్లి, నల్ల తామర పురుగు అనేది దాదాపుగా 90% కంట్రోల్ చేయడానికి ఇది కూడా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు చెప్పిన మందులు 100% నల్లి అలాగే నల్ల తామర పురుగు పోతుందని చెప్పలేము. నల్లి అయితే పోయే అవకాశం ఉంటుంది, నల్ల తామర పురుగు అయితే కొద్ది వరకు మిగిలే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మార్చి స్ప్రే చేసుకున్నా కూడా వాటి ఉధృతిని తగ్గించడానికి ఇవి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి మనకు బాయర్ వాళ్ళది జంప్. ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకి 80% ప్లస్ ఫిప్రోనిల్ అనేది మనకి 80% ఉంటుంది. దీని కాంబినేషన్లో బాయర్ వాళ్ళది మూవంటే ఓడి అయితే తీసుకోండి. ఇందులో వచ్చి మనకు స్పిరోటెట్రామెటర్ ఉంటుంది. సో జంప్, మూవంటే ఓడి స్ప్రే చేసుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. తామర పురుగుకి, ఎర్రనల్లికి, దోమకు కూడా ఈ కాంబినేషన్స్ పనిచేస్తాయి. జంప్ వచ్చి ఒక 50 గ్రాములు ఒక ఎకరానికి తీసుకోండి, మూవంటే ఓడి వచ్చి ఒక 250 ml ఒక ఎకరానికి తీసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే మీకు నల్ల తామర పురుగుకు పూర్తి కాంబినేషన్స్ అయితే చెప్పాను. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్